హస్తినలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టూర్ బిజీగా కొనసాగుతుంది. మోదీతో భేటీ అనంతరం వరుసగా కేంద్ర పెద్దల్ని కలుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు చంద్రబాబు. ఏపీలో పెండింగ్ అంశాల్ని ఆయనకు విన్నవించారు. అంతకుముందు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను మోదీకి వివరించారు. పెండింగ్ సమస్యలు, పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీకి నివేదికలిచ్చారు చంద్రబాబు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న పలు హైవేల నిర్మాణంపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోనూ సమావేశమయ్యారు చంద్రబాబు. సుమారు అరగంట పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ బిజీగా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఇప్పటి వరకు ఎవరెవరిని చంద్రబాబు మీట్ అయ్యారు? ఏ అంశాలపై వీరి మధ్య డిస్కషన్ జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. ఇప్పటి వరకు 4 కేంద్ర మంత్రులు ప్రధానితో ఇటు చంద్రబాబు సమావేశమయ్యారు. ఉదయం పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. వాణిజ్యపరమైన అంశాలకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అనంతరం ప్రధాని మోడీతో సుమారు 40 నిమిషాల పాటు సెవెన్లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధాని నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపైన విజ్ఞాపనలు అందించడం జరిగింది. ప్రధాని మోడీకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించి, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, బకాయిలు, అలాగే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత కల్పించే విధంగా వివిధ అంశాలకు నిధులు కేటాయించాలని చెప్పి కూడా విజ్ఞాపనలు అందించడం జరిగింది. అనంతరం కేంద్ర రహదారులు, ఉపరితల రవాణాకు సంబంధించిన మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన జాతీయ రహదారుల అంశాలపైన వీరిద్దరి మధ్య కూడా చర్చకు రావడం జరిగింది. భేటీలో ఎంపీలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా పాల్గొన్నారు. అనంతరం ఇటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితో కూడా భేటీ అయ్యారు. గ్రామీణాభివృద్ధి, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపైన ఇరువురి మధ్య కూడా సుదీర్ఘ భేటీ అరగంట పాటు సమావేశం జరిగింది. అనంతరం కాసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇటు అమిత్ షాని కలవడం, రాష్ట్ర పరిస్థితులను వివరించి ఇటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులతో సమన్వయంతో రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను వేగవంతంగా కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి అమిత్ షాను సైతం కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే విభజన చట్టం అంశాలు 10 ఏళ్ల కాల పరిమితి పూర్తయింది. ఇంకా అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని త్వరగా పూర్తి చేయాలన్న విషయాలను కూడా ఇటు కేంద్ర హోంమంత్రి, ఎందుకంటే కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది విభజన చట్టం అమలు చేయడానికి. ఈ అంశాలను కూడా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మరో 2 కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలవబోతున్నారు ఈ సాయంత్రం. ప్రధానంగా ఇటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, అలాగే పెట్రోలియం శాఖ మంత్రి, ఈ ఇద్దరిని కూడా మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే హర్దీప్ సింగ్ పూరి ఇద్దరిని కూడా కలవబోతున్నారు. అనంతరం ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించిన చైర్మన్ ని, అలాగే ఇతర ఉన్నతాధికారులను కూడా ఢిల్లీలో కలవబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఇండియన్ ఫారెన్ సర్వీస్ కి సంబంధించిన అధికారులతో ఈ రోజు సాయంత్రం అశోక్ హోటల్లో ఒక డిన్నర్ సమావేశాన్ని కూడా చంద్రబాబు ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ ఐఏఎస్ అధికారులు, సివిల్ సర్వీస్ అధికారులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వారి వంతు సహకారం అందించాలని చెప్పి కూడా ఐఏఎస్ అధికారులందరినీ కూడా చంద్రబాబు కోరబోతున్నారు. గోపి, అంటే విభజన సమస్యలు, విభజన చట్టంలో ఉన్న కొన్ని హామీలకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది కదా. అంటే వీటిపై కొంతవరకు క్లారిటీ వచ్చిందంటారా? అంటే ఈ ఫైల్ ముందుకెళ్ళింది అనుకోవచ్చా ఈ రోజుతో? ఎస్, విభజన చట్టానికి సంబంధించి విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆర్థిక లోటుకు సంబంధించి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, ప్రధానంగా ప్రత్యేక హోదా లేదు అని చెప్పి కేంద్రం చెప్తున్న నేపథ్యంలో దానికి బదులుగా రాష్ట్రానికి చేయాల్సిన
సహాయ సహకారాలకు సంబంధించిన అంశాలని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే హోంమంత్రి అమిత్ షాతో కూడా ప్రస్తుతం దాన్ని చర్చిస్తున్నారు. అనంతరం రేపు ఉదయం 9 గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ జరగబోతోంది కాబట్టి సో రేపు ఆర్థిక మంత్రి దృష్టికి కూడా ఈ విభజన అంశాలని కేంద్ర ముఖ్యంగా నిర్మలా సీతారామన్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటి వరకు విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా ఉన్న వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కానీ, అలాగే విద్యా సంస్థల ఏర్పాటుకు నిధులు, అలాగే ఉక్కు కర్మాగారంతో పాటుగా పోర్టుల నిర్మాణం, విమానాశ్రయాల నిర్మాణం ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి త్వరితగతిన వీటన్నిటిని కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే 10 ఏళ్ల కాల పరిమితి ముగిసిపోయింది. సో చట్టానికి కాల పరిమితి అంటూ ఉండదు. సో అది అమల్లోనే ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా కేంద్ర సహకారంతో త్వరితగతిన అందినట్లయితే కనుక రాష్ట్రాభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్న అంశాలని కేంద్ర మంత్రుల దృష్టికి, ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో విభజన చట్టంతో ఉన్న అంశాలతో పాటుగా రాష్ట్రాభివృద్ధికి ముఖ్యంగా నిధులు, అలాగే ఆర్థిక సహకారం అనేది చాలా అవసరం. పోలవరం నిర్మాణానికి కానీ, అమరావతి నిర్మాణానికి కానీ, విద్యా సంస్థల ఏర్పాటు, అలాగే పారిశ్రామిక కారిడార్లు, మౌలిక వసతులు, ముఖ్యంగా పారిశ్రామిక రాయితీలు ఇచ్చినట్లయితే కనుక పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తాయి. సో వీటన్నిటి దృష్ట్యా రాష్ట్రానికి సహకారం అందించాలని చెప్పి ఇటు కేంద్ర మంత్రులందరికీ కూడా విజ్ఞాపనలు అందించారు. ముఖ్యంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన అంశాలు కూడా నితిన్ గడ్కరీతో చర్చకు వచ్చాయి. సో రోడ్ల పరిస్థితిని ముఖ్యంగా కేంద్ర మంత్రికి వివరించి జాతీయ రహదారుల నిర్మాణం, ముఖ్యంగా అమరావతి, హైదరాబాద్ అనుసంధానంతో పాటుగా కొన్ని నేషనల్ హైవేస్ కి సంబంధించిన అంశాలను కూడా కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నట్లయితే కనుక త్వరితగతిన రాష్ట్రాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాలను కూడా గడ్కరీకి వివరించారు. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య ఒక మీడియా సమావేశాన్ని కూడా చంద్రబాబు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఢిల్లీ పర్యటన వివరాలు, ముఖ్యంగా ప్రధానికి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కానీ, అలాగే కేంద్ర మంత్రులతో చర్చించిన అంశాలు వీటన్నిటి పట్ల కూడా రేపు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారికంగా ఈ ఢిల్లీ పర్యటన వివరాలు, అలాగే ప్రధాని కేంద్ర మంత్రులతో చర్చించిన వివరాలన్నింటినీ కూడా చంద్రబాబు అధికారికంగా మీడియాకు వెల్లడించబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.